కాంగ్రెస్ సభాధ్యక్షులు మదనాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులైన నాగన్న గారికి మీ అందరి మనందరి ప్రియతమ నాయకులు దేవరకద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి నాయకుడు, నాకు అత్యంత సన్నిహితుడు, నాకు అత్యంత ఆప్తుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత ప్రియమైనటువంటి శాసనసభ్యులు, మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటూ ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు గెలిపించుకున్నటువంటి మీ అందరి ప్రియతమ శాసనసభ్యుడు జిఎంఆర్ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర పిసిసి కార్యదర్శి అరవింద్ కుమార్ రెడ్డి గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీష్ గారికి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్రుడు కరాటే సీను గారికి, వడ్డే కృష్ణ గారికి, గోపిస్వామి గారికి, ఇక్కడ ఉన్నటువంటి మదనాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ అభిమానులకు, మదనాపురం మండల ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు, అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఇండ్లలో ఉండి మనం మాట్లాడుతున్నది వింటున్నటువంటి మదనాపురం గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నిన్న మహబూబ్ నగర్ న్యాయ యాత్ర దేవరకద్ర నియోజకవర్గానికి వచ్చి నిన్న గౌరవ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ, గృహ నిర్మాణ శాఖ, అలానే ఐఎన్పి అని తెలుగులో ఏమంటామన్నా సమాచార శాఖ మంత్రివర్యులైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. కార్యక్రమం అయిపోయిన తర్వాత కొత్తకోటలో బ్రహ్మాండంగా అక్కడ ఉన్నటువంటి ప్రశాంత్ అన్న ఇందాక మాట్లాడడం జరిగింది. కొత్తకోట నాయకులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. బాబన్న కనిపిస్తుండు, నరేందర్ అన్న కనిపిస్తుండు, కొత్తకోట నాయకులు అందరూ కూడా గొప్పగా, కృష్ణారెడ్డి అన్న కూడా వెనకాల ఎక్కడో ఉండే, కొత్తకోట నాయకులు అందరూ కూడా బ్రహ్మాండంగా నిన్న పాదయాత్ర తర్వాత సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత రాత్రి తిమ్మాయిపల్లి తండలో జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో ఆ తండలోనే బస చేయడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చినాం. నిన్న సాయంత్రం నుంచి మీ శాసనసభ్యుడిని నేను గమనిస్తున్నా. ఎప్పుడు చూసినా కార్లో కూర్చుంటాం కదా, మీటింగ్ పాదయాత్ర అయిపోయినాక కార్లో కూర్చోగానే ఫోన్ తీస్తాడు, ఎస్సీకి ఫోన్ చేస్తాడు, మాకు కోయిల్ సాగర్ నుంచి అదనంగా నీళ్లు కావాలి మా నియోజకవర్గానికి, 1 TMC నీళ్లు కావాలంటే ఆడ ఎస్సీ ఏం మాట్లాడుతుండో అర్థం కాదు, కానీ మదన్న మళ్ళీ మాట్లాడే దాన్ని బట్టి ఆయన ఏం చెప్తుండో అర్థం చేసుకోగలుగుతాం. మాకు 1 TMC నీళ్లు కావాలని అడుగుతుండు. ఆయనేమో కష్టంగా ఉంది సార్, నీళ్లు ఇబ్బంది ఉంది, నీళ్లు ఇవ్వడం ఇబ్బంది అంటే ఖచ్చితంగా ఒకటి కావాల్సిందే మాకు అని మళ్ళా అడుగుడు. ఆయన అస్సలే కాదంటే ఇమీడియట్ గా ఒక సగం TMC అయితే కావాలి, తర్వాత ఇంకా సగం అంటే మీకున్నటువంటి శాసనసభ్యుడు ఏ విధంగా మీకోసం మీకు నీళ్లు తెప్పేయడానికి తాపత్రయపడుతుందో నేను రెండు రోజుల నుంచి చూస్తున్నా. నిజంగా ఆ పరిస్థితి చూసి దేవరకద్ర నియోజకవర్గ ప్రజలను నేను అభినందించాలి. ఒక మంచి వ్యక్తిని, పనిచేసే వ్యక్తిని, ప్రజల కోసం పాటుపడే వ్యక్తిని ఎమ్మెల్యే పదవి అంటే అదొక హోదా కాదు, ప్రజలకు సేవ చేసే బాధ్యత అని భావించేటువంటి ఎమ్మెల్యేని మీరు గెలిపించుకున్నందుకు మిమ్మల్ని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గత ఎమ్మెల్యేకి ఇప్పుడు ఎమ్మెల్యేకి తేడా చూడుర్రి ఎట్లుందో. గతంలో ఏం బారేది ఈ నియోజకవర్గంలో? ఇసుక తరలిపోయేది, నల్లమట్టి తరలిపోయేది, అవునా? ఇప్పుడు ఏం పారబెట్టనీకే ప్రయత్నం చేస్తుండు? మీకోసం తాగునీటిని పారబెట్టనీకే ప్రయత్నం చేస్తుండు. గత ఎమ్మెల్యే దృష్టిలో ఏడ ఇసుక దోసుకపోవాలి, ఏడ నల్లమట్టి దోసుకోవాలి, ఎట్లా కోట్లు గడించాలి, నాకు దగ్గరున్న వాళ్ళకి ఎట్లా కాంట్రాక్ట్లు ఇప్పించుకోవాలి, ఆ కాంట్రాక్ట్ల నుంచి వచ్చే కమిషన్లను ఎట్లా మింగాలి, ఆ మింగినటువంటి కమిషన్లని మళ్ళా ఓట్లు కొని మళ్ళీ ఎట్లా ఎమ్మెల్యే కావాలని ఆలోచన చేసే ఎమ్మెల్యేనేమో గతంలో ఉండేటోడు.
ఇప్పుడు ఎట్లాంటి ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు సాగునీరు ఎట్లా తేవాలి, మీకు తాగునీరు ఎట్లా తేవాలి, రోడ్లు ఎట్లా వేపియాలి, దేవరకద్రకు 100 పడకల హాస్పిటల్ ఎట్లా తేవాలి, ఈ ప్రాంతానికి మంచి ఏది విద్యా సంస్థలను ఎట్లా తీసుకురావాలి, డిగ్రీ కాలేజ్ ఎట్లా తేవాలి, స్కూల్ ఎట్లా తేవాలి, స్కూళ్ళకు అదనపు గదులు ఎట్లా తేవాలి, ఇక్కడ ఉన్నటువంటి మదనాపూర్ కొత్త మండలం ఏర్పాటు అయింది కానీ ఏ కొత్త ఆఫీస్ కూడా ఏర్పాటు కాలేదు. ఆ ఆఫీసులు ఎట్లా ఏర్పాటు కావాలని ఆలోచన చేసే ఎమ్మెల్యే ఇవాళ మీకున్నాడు. ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన మండలానికి నీళ్లు గానికే సరళ సాగర్, రామన్పాడు ఈ ప్రాజెక్టులు ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొస్తే గత 10 సంవత్సరాలల్లా వాటిని స్థిరీకరించకపోవడం వల్ల ఇవాళ మనకు ఇబ్బంది అవుతుంది. ఇవాళ మీ ఎమ్మెల్యే ఏం ఆలోచన చేస్తుండో, సరళ సాగర్ నుంచి కేటాయించినటువంటి నీటిని ఎట్లా ఎక్కువ చేసుకోవాలి, ఆ పనులని మరింత నాణ్యతగా ఏ విధంగా చేపట్టాలి, దాని కింద ఉన్న ఆయకట్టుని ఏ విధంగా స్థిరీకరణ చేసుకోవాలని ఆలోచన చేస్తున్నటువంటి ఎమ్మెల్యే. సరళ సాగర్ గాని రామన్పాడు గాని ఇందాక లిఫ్టుల విషయం కూడా మాట్లాడడం జరిగింది. ఆ లిఫ్టులన్నీ కూడా పూర్తి చేసి ఈ మదనాపూర్ మండలమే కాదు దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి కృష్ణమ్మ నీళ్లు పారించడమే లక్ష్యంగా ఇవాళ మీ ఎమ్మెల్యే జిఎంఆర్ గారు పనిచేస్తున్నారు. వారికి అండగా వారు ఏది అడిగినా కాదనకుండా చేసేటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇవాళ జిఎంఆర్ కి అండగా ఉన్నారు. మీరందరూ కూడా మొన్న అత్యంత కష్టపడి మధుసూదన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నందుకు మీరు ఖచ్చితంగా 1 సంవత్సరం అవ్వగానే అరే మా ఎమ్మెల్యేని మేము కష్టపడి గెలిపించుకున్నాం, ఎమ్మెల్యే అంటే జిఎంఆర్ లాగా ఉండాలని మీరందరూ కూడా గర్వపడే విధంగా జిఎంఆర్ మీకోసం ఒక సేవకుడిగా పనిచేస్తాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇందాక నాగన్న మాట్లాడినరు 2019 సంవత్సరంలో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు మీరందరూ కూడా మొన్న ఎట్లయితే జిఎంఆర్ గెలిపే లక్ష్యంగా పనిచేసిండ్రో, నేను ఎంపీ అభ్యర్థిగా 2019లో పోటీ చేసినప్పుడు మదనాపూర్ మండలానికి చెందినటువంటి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి 2019లో పనిచేయడం జరిగింది. ఆ రోజు పార్టీ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండే, అయినా కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏ మాత్రం కూడా జంకకుండా చాలా పట్టుదలతో 2019లో మీరందరూ కష్టపడి పనిచేయడం జరిగింది. ఇవాళ మదనాపూర్ లో మనం పాలమూరు న్యాయ యాత్ర చేపడుతున్నాము. ఇప్పుడే అభయాంజనేయ స్వామి ఆశీర్వాదాలు తీసుకొని మీ అందరితో మనం మాట్లాడుతున్నాము. మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, గత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం ఉంటే మన ఈ నియోజకవర్గానికి మన జిల్లాకు జరిగినటువంటి మేలు ఏంటంటే శూన్యం. ఏ మేలు కూడా మన జిల్లాకు జరగలేదు, మన ప్రాంతానికి జరగలేదు, మన నియోజకవర్గానికి జరగలేదు, మన మండలానికి కూడా మదనాపూర్ మండలానికి కూడా ఏం న్యాయం జరగలేదు. ఇవాళ నేను మదన మేమిద్దరం కూడా మీ ముందుకు వచ్చినాము. మేం చెప్తున్నాం ఇవాళ మదనాపూర్ మండల ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి సాక్షిగా మేమిద్దరం ఇవాళ మీకు హామీ ఇస్తున్నాము. గతంలో 10 సంవత్సరాలు మీకు అన్యాయం జరిగింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మేమిద్దరం కూడా ఈ మండలానికి ఈ నియోజకవర్గానికి న్యాయం చేసే బాధ్యత మాది అని ఇవాళ మీకు చెప్తున్నాం. ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకొచ్చే బాధ్యత మాది. ఎక్కడెక్కడైతే తాగునీటి సమస్య ఉందో తాగునీరు తీసుకొచ్చే బాధ్యత మాది. ఇక్కడ ఉన్నటువంటి విద్య ఆరోగ్యానికి సంబంధించి మెరుగైనటువంటి సదుపాయాలు తీసుకొచ్చే బాధ్యత మాది అని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం. మేము ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినాం. ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు మదన్నను అడిగినరు ఏం కావాలి దేవరకద్ర కానీ చాలా పెద్ద లిస్ట్ ఇచ్చిండ్రు. ఆ లిస్ట్ లో ఒక్కొక్కటి చదువుతుంటే ముఖ్యమంత్రి గారు ఎన్ని చెప్పినా మీరు ఎన్ని అడిగినా కాదనకుండా నేను చేస్తా అని ముఖ్యమంత్రి గారు మదన్నకు హామీ ఇచ్చిండ్రు. అప్పుడు ఇమ్మీడియట్ గా చెప్పిండ్రు ఎన్నికల కోడ్ వస్తుంది, లోక్సభ ఎన్నికల కోడ్ వస్తుంది, దానికన్నా ముందే దేవరకద్రలో 100 పడకల హాస్పిటల్ కావాలి, మాకు కొత్తకోటలో 50 పడకల హాస్పిటల్ కావాలి, కొత్త మండలాలలో ఎక్కడెక్కడైతే కొత్త మండలాలు ఏర్పాటైనాయి కానీ మంచి సదుపాయాలు లేవు, ఆఫీసులు లేవు, అక్కడ ఆఫీసులు కానీ అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలనే మాట చెప్పడం జరిగింది.
అలానే సాగునీటి కోసం మాకు కావాల్సినటువంటి నిధులు విడుదల చేయాలి, నీళ్ళ కేటాయింపులు పెంచాలనే మాట కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీకు అందరు కూడా హామీ ఇస్తున్నాము, మీకు న్యాయం చేయడమే మా బాధ్యత. ఖచ్చితంగా గత 10 సంవత్సరాల జరిగినటువంటి అన్యాయాన్ని తుడిచిపెట్టి మీకు న్యాయం చేయడానికి మేమిద్దరం కూడా, నేను మదన్న మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలానే ఇప్పుడే మిత్రులు మదన్న చెప్తున్నారు చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ ని ఇక్కడ ఆపాలే అని. అట్లనే 7 కొండల ఎక్స్ప్రెస్ అన్న 7 హిల్స్ 7 కొండలు, నేను తెలుగులో చెప్తుంటే మీరు ఇంగ్లీష్ లో చెప్తున్నారు. 7 కొండలు 7 హిల్స్ ఎక్స్ప్రెస్ ని కూడా ఆపాలని నేను ఇవాళ ఒకటే ప్రశ్న అడుగుతారు. ఇది సరే, చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ ఆపాలంటే ఎవరు ఆపాలి? కేంద్ర ప్రభుత్వం కదా. ఇవాళ ఎవరున్నారు కేంద్ర ప్రభుత్వంలో? బీజేపీ ఉందా? 7 కొండల ఎక్స్ప్రెస్ 7 హిల్స్ ఎక్స్ప్రెస్ ఆపాలంటే ఎవరు ఆపాలి? బీజేపీ ఆపాలి కదా. వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ మనకు రావాలి. ఓకే, రావాలంటే ఎవరు చేయాలి? బీజేపీ వాళ్ళు చేయాలి కదా. ఈ ప్రాంతంలో పొడుగు మాటలు చెప్పుకునే బీజేపీ లీడర్లు ఉన్నారు కదా, ఉన్నారా? 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉందా? మరి ఈ ఎక్స్ప్రెస్ ఎందుకు అవుతాలో వీడు ఆ సుఖమైన వాళ్ళు అయితే ఓట్లు వేసుకున్నా కానీ ఇప్పటి వరకు మనకి ఎంపీ ఎవరో తెలియదు. ఓట్లు వేయించుకున్నాడు, పోయింది, ఇప్పటి వరకు రాలేదు. నాగన్న చెప్పింది వింటున్నారు కదా. నాగన్న మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్న కథ చెప్తున్నా, నేనేమో బీజేపీ వాళ్ళ కథ చెప్తున్నా. బీజేపీ వాళ్ళు నిజంగా సుఖమైన వాళ్ళు అయితే ఈ బండ్లు ఆగాలి కదా. వాళ్ళకి నిజంగానే కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, మేము ఈ ప్రాంతానికి మస్తు చేస్తున్నామని చెప్పుకునేటోళ్ళు ఈ రైళ్లను ఆపాలి కదా. వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? వాళ్ళ కోసం పెద్ద పదవులు తెచ్చుకుంటున్నారు కానీ మన ప్రాంతానికి ఏం చేస్తలేరు. ఈ ప్రాంతంలో ఉండే నాయకురాలు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండాలు మోసి జెడ్పీటీసీగా గెలిపించి, ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రిగా గెలిపించి మన జిల్లాను ఆమెకు అప్పచెప్తే మన కార్యకర్తల కష్టంతో నాయకురాలుగా ఎదిగి మనం ఇబ్బందులు ఉంటే మనకు వెన్నుపోటు పొడిచి బీజేపీ కక్కుర్తి, వాళ్ళు ఇచ్చేటువంటి కక్కుర్తి పైసలకు బీజేపీలకు పోయి మన ప్రాంతానికి ఏం చేసిందంటే, బీజేపీలోకి పోయి ఏం సాధించిందంటే జాతీయ ఉపాధ్యక్షురాలు అయింది తప్ప మన పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా గురించి ఒక్కనాడు కూడా మాట్లాడలేదు. అంటే వాళ్ళకి ఏం కావాలి? పదవులు కావాలి, ఆస్తులు పెంచుకోవాలి. వాళ్ళకు ఉన్నటువంటి పదవులను ఉపయోగించుకొని ఆస్తులు పెంచుకోవాలి తప్ప ప్రజల కోసం ఆలోచన చేసేది లేదు. నిజంగా ప్రజల కోసం, మన ప్రాంతం కోసం ఆలోచన చేసే నాయకులైతే కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ప్రాంతానికి ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా కోసం ఎప్పుడైనా ఒక్కసారైనా మాట్లాడినరా అని నేను ఇవాళ మిమ్మల్ని ఈ మదనాపూర్ మండల కేంద్రం నుంచి నేను ప్రశ్నిస్తున్నా. నేను ఇవాళ మీకు హామీ ఇస్తున్నా, రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నన్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మీరందరూ కష్టపడి ఖచ్చితంగా నన్ను పార్లమెంటుకు పంపిస్తే ఈ చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ మదనాపూర్ లో ఆగాల్సిందే. 7 హిల్స్ ఎక్స్ప్రెస్, 7 కొండల ఎక్స్ప్రెస్ మదనాపూర్ లో ఆగాల్సిందే. అట్లనే మన జిల్లాకు వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ మన జిల్లాకు రావాల్సిందే అని వాళ్ళ మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమిద్దరం కూడా, నేను మదన్న మేమిద్దరం కూడా జోడెట్ల లాగా మీకు పనిచేస్తాము. పైన రేవంత్ అన్న ఉన్నాడు, రేవంత్ అన్న అందతోటి మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందామని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, మీరందరూ ఎట్లయితే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో జిఎంఆర్ అన్నని గెలిపియడం కోసం మొన్న పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి జిఎంఆర్ కాదు, మేమే పోటీ చేస్తున్నాం అన్నట్టుగా మీరు ఎట్లయితే కష్టపడ్డారో రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా, రానున్న ఎంపీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీ అందరూ కూడా ఇందాక మదన చెప్పిండు, నిన్న రాత్రే చెప్పడం జరిగింది ఇవాళ ఇక్కడ కార్యక్రమం ఉంటదని. అయినా కానీ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో, మదన మీద ఉన్నటువంటి ఆప్యాయతతోటి
ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, చేతి గుర్తుకే